బ్రో మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. అంటే ఇండియా వైడ్ 244 డిస్ట్రిక్ట్స్లో అయితే మాక్ డ్రిల్స్ అయితే చేయబోతున్నారు. అంటే ఇఫ్ ఇన్ కేస్ యుద్ధం వస్తే మాత్రం ప్రజలు ఎలా వాళ్ళని కాపాడుకోవాలని కూడా చెప్తున్నారనమాట. సో అదేవిధంగా మన హైదరాబాద్లో కూడా మాక్ డ్రిల్స్ అయితే చేయబోతున్నారు అంటున్నారు. సో ఏ ప్రాంతాల్లో అయితే చేయబోతారు? అయితే ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మన దేశవ్యాప్తంగా చూసుకుంటే మెయిన్గా హైదరాబాద్లో పాకిస్తానీలు ఎక్కువగా ఇక్కడ ఉండడం, ఇక్కడిని తలదాచుకోవడం. ఎందుకంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎక్కువగా వాళ్ళు ఉంటారు కాబట్టి పేర్లు మార్చుకొని వాళ్ళు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ నుంచి మంతనాలు జరపడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి హైదరాబాద్లో ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ అటాక్ చేసాం కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అటాక్ జరుగుతుందో ఎవరికి అంత ఐడియా లేదు. సో అందుకోసమని హైదరాబాద్ని మెయిన్గా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే కేంద్రానికి వచ్చింది. సో అప్పుడే వాళ్ళు ఈ యొక్క అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. అయితే హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో ఇలాంటి ఒక మాక్ డ్రిల్ ఏర్పాటు చేస్తే మిమ్మల్ని మీరు ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు మీరు ఏదో అక్కడ నుంచి పారిపోవడానికి కాకుండా మిమ్మల్ని మీరు సంరక్షించుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా సంరక్షించేటువంటి కొన్ని నియమాలు మేము చెప్తాం అనే విధంగా ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 4 to 4:30 ఆల్రెడీ జరిగిపోయింది. అండ్ కొన్ని 4 ప్లేసెస్ మాత్రం హైదరాబాద్లో వాటిని టార్గెట్ చేసి ఎంచుకున్నారు. ఇక్కడైతే అందరికీ తెలుస్తుంది అని. అయితే అందులో ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇంకోటి గోల్కొండ కంటోన్మెంట్, అదే విధంగా కంచన్ బాగ్ అండ్ ఇంకొక ప్లేస్ డిఆర్డిఏ మౌలాలి. సో ఈ ప్రాంతాల్లో మాత్రం మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ మాక్ డ్రిల్ని మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని చూసిన తర్వాత ప్రజలు వాళ్ళని వాళ్ళు ఏ విధంగా సంరక్షించుకోవాలి ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు మెయిన్గా హైదరాబాద్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారంటే ఇందాక చెప్పిన రీజనే. అంటే మన హైదరాబాద్ పైన కూడా కొన్నిసార్లు దాడులు జరిగాయి కదా, మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అవునవును, గోకుల్ చాట్ సంబంధించి టెర్రరిస్ట్ అటాక్ కావచ్చు, ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి హైదరాబాద్ కూడా రౌండ్ అప్ చేసే ఉన్నారు. సో అది కూడా ఏంటంటే జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లోనే వాళ్ళు టార్గెట్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ చేసి ప్రజలకి చెప్పితే సో వాళ్ళు కూడా కొంచెం అవగాహనతో ఉంటారు కాబట్టి వాళ్ళు కాపాడుకోవడానికి కొంచెం ధైర్యం అయితే దొరుకుతుంది. అవును. అయితే ఈ మాక్ డ్రిల్తో పాటు ఇంకా కొన్ని హై అలర్ట్ ప్లేసెస్ని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, కోటి ఏరియా కావచ్చు, అండ్ ఇక్కడ కుకట్పల్లి ఏరియా కావచ్చు, అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అండ్ జేబిఎస్ బస్ స్టాప్, ఎంజీబీఎస్ బస్ స్టాప్. సో ఇలా ఎక్కువ రష్ ఎక్కడైతే ఉంటుందో ఆ రషెస్ ప్లేసెస్ని మాత్రం హై అలర్ట్గా అక్కడ ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు కూడా రావడం జరిగింది. సో మొత్తానికైతే హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ఎక్కువ రష్ పీపుల్ ఉంటారో సో అక్కడ హై అలర్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా గవర్నమెంటే రావాలి, ఆర్మీ వాళ్ళే రావాలి, పోలీస్ వాళ్ళే రావాలి, వాళ్ళే కాపాలని కాకుండా ఎవరికి వాళ్ళు కూడా రక్షణ కలిగించుకునే విధంగా మీకు మీరు ధైర్యంగా ఉండండి అనే విధంగా కూడా ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక సలహా మాత్రం రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంటూ ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మాత్రం సూచించింది.